హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ముంబై, కోల్కతాలో సెంట్రల్ గవర్నమెంట్ హై అలర్ట్ని ప్రకటించింది. నేషన్ వైడ్గా ఎయిర్పోర్ట్స్, రైల్వేస్, క్రౌడెడ్ పబ్లిక్ ప్లేసెస్లో సెక్యూరిటీని కట్టుదిట్టం చేసింది. దీనంతటికి కారణం నిన్న నైట్ ఢిల్లీలో జరిగిన భారీ కార్ బ్లాస్ట్. ఇప్పుడు వీడియో రికార్డ్ చేసే టైంకి వచ్చిన అన్ని అప్డేట్స్ని చెప్తున్నాను. తర్వాత మనకి ఇంకా క్లియర్ పిక్చర్ వచ్చే అవకాశం ఉంది. ఆ అప్డేట్స్ కూడా మీ ముందుకి ఫాస్ట్గా తీసుకొని వస్తాను. సో మీరు ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఎగ్జాక్ట్గా నవంబర్ 10 ఈవినింగ్ 6:52 PM ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 దగ్గర స్లో మూవింగ్ హ్యుండాయ్ i10 భారీ బ్లాస్ట్ కి గురైంది. నేను వీడియో రికార్డ్ చేసే టైంకి 13 మంది చనిపోయారు, 24 మందికి తీవ్ర గాయాలయ్యాయన్నమాట. ఈ నెంబర్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంది. 6:52కి బ్లాస్ట్ జరిగితే 7:29 మంటలార్పేశారంట. అంటే మంటలార్పడానికి ఆల్మోస్ట్ 30 minutes పైన పట్టింది. మీరు గమనిస్తే ఈ బ్లాస్ట్ జరిగింది 6:52 PM అంటే ఈవినింగ్ రష్ ఎక్కువగా ఉండే టైం అది. అండ్ ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం రోడ్డు మీద నడిచే వాళ్ళ సంఖ్య కూడా ఆ టైంలో ఎక్కువగా ఉంటుంది. అండ్ లొకేషన్ కూడా చాలా సెన్సిటివ్ ఏరియా ఇది. లాల్ కిలా మెట్రో స్టేషన్ అంటే ఇందాక చెప్పిన రెడ్ ఫోర్ట్ మెట్రో స్టేషన్ గేట్ నెంబర్ 1 ట్రాఫిక్ సిగ్నల్కి దగ్గరలో ఉంటుంది. ట్రాఫిక్ సిగ్నల్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా, కొన్ని సైడ్స్ వెహికల్స్ అన్ని ఆగుంటాయి, ఇంకో సైడ్ నుంచి వెహికల్స్ పాస్ అవుతూ ఉంటాయి. అంటే దాని అర్థం ఆ పర్టికులర్ ప్లేస్లో వెహికల్స్ ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు ఆ ఏరియా చాలా ఇరుకుగా ఉంటుంది. దాని ఆపోజిట్ రోడ్లోనే ఫేమస్ చాందిని చౌక్ ఉంటుంది అనమాట. అండ్ 2 kilometers దూరంలోనే ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ ఉంటుంది. అంటే మీకు అర్థమైంది కదా, ఈ బ్లాస్ట్ జరిగిన చోటు చాలా రద్దీగా ఉంటుంది. ఈ పర్టికులర్ ప్లేస్ గురించి ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానో మీకు ముందు అర్థమవుతుంది. బ్లాస్ట్కి ముందు స్లోగా కదులుతున్న హ్యుండాయ్ i10 కార్ రెడ్ లైట్కి దగ్గరలో ఆగింది. సడన్గా పేలిందంట. దాని చుట్టుపక్కల ఉన్న కార్స్ కూడా డ్యామేజ్ అయ్యాయి. ప్రిసైజ్గా చెప్పాలంటే 6 cars, 2 electric rickshaws and 1 auto rickshaw డ్యామేజ్ అయింది. బ్లాస్ట్ సౌండ్ ఎంత గట్టిగా ఉందంటే అక్కడున్న షాప్ విండోస్ కూడా షట్టర్ అయ్యాయంట. అండ్ ఆ బ్లాస్ట్ జరిగిన ప్లేస్కి 150 meters or 200 metersలో ఒక చిన్న కార్ లాంటిది పార్క్ చేసింది అక్కడ. దాని అద్దాలు కూడా పగిలిపోయాయి. సో అంత ఇంటెన్స్గా ఆ బ్లాస్ట్ అనేది జరిగిందనమాట. దీన్ని చూస్తే ఇది సింపుల్ యాక్సిడెంట్ కాదు, ఐఈడి ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ యూస్ చేశారేమో అని డౌట్ పడుతున్నారు. ఈ వెహికల్లో VBEID అంటే వెహికల్ బోర్న్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్ ఉండే అవకాశం ఉన్నట్లు న్యూస్లు కూడా వస్తున్నాయి. ఒక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర వెహికల్ని సెలెక్ట్ చేయడం అనేది చాలా క్యాలిక్యులేటెడ్ టాక్టికల్ డెసిషన్ లాగా నాకు అనిపిస్తుంది. ఈ ప్లేస్లో ఇందాక చెప్పిన VBIEDని ఆపరేట్ చేయటం డివైస్ యొక్క బ్లాస్ట్ రేడియస్ అంటే ఒక బాంబు పేలినప్పుడు దాని ఎఫెక్ట్ ఎంతవరకు అయితే వ్యాపిస్తుందో దాన్ని బ్లాస్ట్ రేడియస్ అంటారు. సో ఇలాంటి ప్లేసెస్లో బ్లాస్ట్ జరిగితే నష్టం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. యాజ్ ఆఫ్ నౌ బ్లాస్ట్కి కారణం ఏంటో తెలియదు. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం అని చెప్పారు. బట్ ఈ బ్లాస్ట్ జరిగిన ప్లేసే నాకు చాలా అనుమానాస్పదంగా ఉంది. అదే రెడ్ ఫోర్ట్ దగ్గర. ప్రతి సంవత్సరం ఇండిపెండెన్స్ డేకి ఇక్కడ నుంచి ప్రైమ్ మినిస్టర్ స్పీచ్ ఇస్తారు. రెడ్ ఫోర్ట్ అనేది మన దేశ చరిత్రని, సావర్నిటీని రిప్రజెంట్ చేస్తుంది. గవర్నమెంట్ ఆఫీసెస్కి, ట్రాన్స్పోర్టేషన్ హబ్స్కి ఇది మధ్యలో ఉంటుంది. అంటే మీ గుండెల్లో కొట్టాం ఏం చేస్తారు అని ఎవరైనా మనకి సవాలు విసురుతున్నారా? మళ్ళీ చెప్తున్నాను, ఇది టెర్రరిస్ట్ అటాక్ అని కన్ఫర్మ్ అవ్వలేదు. బట్ నాకు మాత్రం ఇది ముమ్మాటికి టెర్రరిస్ట్ అటాక్ ఏమో అనిపిస్తుంది. దానికి బలమైన కారణాలు కూడా ఉన్నాయి. బ్లాస్ట్కి గురైన కార్ నెంబర్ HR 267624 అండ్ ఈ కార్ సల్మాన్ అనే పర్సన్కి సంబంధించింది. బట్ సల్మాన్ మాత్రం ఆ కార్ని ఢిల్లీకి చెందిన దేవేంద్ర అనే పర్సన్కి అమ్మాను అని చెప్తున్నాడు. దేవేంద్ర మళ్ళీ ఆ కార్ని హర్యానా అంబాలాకి చెందిన ఇంకో పర్సన్కి అమ్మాడంట. బట్ ఇంకో చోట సల్మాన్ ఈ కార్ని జమ్మూ అండ్ కాశ్మీర్ పుల్వామాకి చెందిన తారిక్కి అమ్మినట్లు చెప్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. ఎక్స్ప్లోజన్ టైంలో కారులో 3 persons ఉన్నారంట. కొన్ని రిపోర్ట్స్లో అయితే బ్లాస్ట్ అయిన కార్ నదీమ్ ఖాన్ అనే పేరు మీద ఉంది అని చెప్తున్నారు. ఇంకొన్ని రిపోర్ట్స్లో కార్ సల్మాన్ అనే అతని పేరు మీద రిజిస్టర్ అయినట్లు పోలీసులు డిక్లేర్ చేశారు అనే కొన్ని రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. అంతేకాదు ఆ సల్మాన్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కూడా న్యూస్లు వస్తున్నాయి. కారుకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ని సల్మాన్ పోలీసులకు ఇచ్చాడంట. ఆర్టీఓ ఆఫీషియల్స్ కార్ అసలు ఓనర్ ఎవరో తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అండ్ రీసెంట్గానే ఢిల్లీకి దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో 350 kg ఎక్స్ప్లోజివ్స్ అండ్ AK-47ని పోలీసులు సీజ్ చేశారు. జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందిన 2
పోలీసులు అరెస్ట్ చేశారనమాట. షాకింగ్ ఏంటంటే ఆ ఇద్దరు కూడా డాక్టర్స్. ఒకరి పేరు డాక్టర్ ఆదిల్ అహ్మద్, ఇంకొకరి పేరు డాక్టర్ ముజామిల్. వీళ్ళిద్దరికి టెర్రర్ కనెక్షన్స్ ఉన్నాయంట. ఢిల్లీలో చాలా బాంబ్ బ్లాస్ట్లు ప్లాన్ చేస్తున్నారంట. బట్ ఢిల్లీ పోలీసులు ఈ ప్లాన్స్ ని నిర్వీర్యం చేశారు అని బ్లాస్ట్ కి కొన్ని గంటల ముందే న్యూస్ వచ్చింది. బట్ ఈ బ్లాస్ట్ చూస్తే వాళ్ళ ప్లాన్ లో ఒకటి సక్సెస్ అయ్యిందేమో అనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ రోజే మన సెక్యూరిటీ ఫోర్సెస్ టెర్రర్ సెల్ మీద దాడి చేసి 3 tons ఎక్స్ప్లోజివ్ ని సీజ్ చేశారు. ఇది ఢిల్లీకి దగ్గరలో ఉన్న జమ్మూ అండ్ కాశ్మీర్లోనే జరిగింది. దీనికి ఢిల్లీ బ్లాస్ట్ కి లింక్ ఉన్నట్లు ఇంకా పోలీసులకి ఎవిడెన్స్ దొరకలేదు. బట్ పోలీసులు చెప్పిన దాని ప్రకారం ఆ టెర్రర్ సెల్ సాధారణమైనది కాదు, చాలా డేంజరస్. ఇది ఒక ఆర్గనైజ్డ్ ఇంటర్ స్టేట్ నెట్వర్క్ అనమాట. దీనికి వైట్ కాలర్ మాడ్యూల్ అని పేరు పెట్టారు. ఎందుకు వైట్ కాలర్ అని పేరు పెట్టారు తెలుసా? దీన్ని నడిపించే వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్సే. ఇందాక చెప్పిన డాక్టర్స్ లాంటి వాళ్ళు. వీళ్ళు టెర్రర్ అటాక్స్ ని ప్లాన్ చేయడానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ అండ్ ఎన్క్రిప్టెడ్ టూల్స్ ని యూజ్ చేస్తున్నారంట. దీని వెనుక లష్కర్ ఇ తోయిబా కమాండర్ హఫీజ్ సయీద్ హస్తం కూడా ఉండే అవకాశం ఉంది అని కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. అక్టోబర్ 30న ఖైర్పూర్ తమేవాలి పాకిస్తాన్ లో జరిగిన ఒక ర్యాలీ వీడియో బయటకు వచ్చిందనమాట. ఆ వీడియోలో సీనియర్ ఎల్ఈటి కమాండర్ సైఫుల్లా షేక్ ఒక డిక్లరేషన్ ఇచ్చాడు. హఫీజ్ సయీద్ గమ్మును కూర్చోలేదు, బంగ్లాదేశ్ ద్వారా ఇండియాని అటాక్ చేయడానికి ప్రిపేర్ అవుతున్నాడు. ఆల్రెడీ బంగ్లాదేశ్లో ఎల్ఈటి ఆపరేషన్స్ యాక్టివ్గా ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్కి ఇండియాకి ఆన్సర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం అని అన్నాడు. యాజ్ ఆఫ్ నౌ ఇది టెర్రర్ అటాక్ అని అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. బట్ ఇన్ కేస్ ఇది టెర్రర్ అటాక్ అయితే దీని వెనక ఈ హఫీజ్ సయ్యద్ గాడు ఉండే అవకాశం ఉంది. అంటే ఇది చూడండి, ఇతను నిన్న నైట్ 9:51 PM ఈ పోస్ట్ని పెట్టాడు. రాజస్థాన్ మీద కమర్షియల్ ఫ్లైట్స్ అన్ని కంప్లీట్గా డైవర్ట్ చేశారంట. పహల్గామ్ అటాక్ టైంలో కూడా ఇలాగే జరిగింది అని పోస్ట్ పెట్టాడు. ఇవన్నీ చూస్తుంటే సంథింగ్ ఈజ్ ఫిషీలా అనిపిస్తుంది. బట్ అగైన్ అఫీషియల్ కన్ఫర్మేషన్ వచ్చేదాకా ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి అనేది చెప్పలేం. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఈ బ్లాస్ట్ని అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేట్ చేస్తాం అని చెప్పారు. హాస్పిటల్కి విజిట్ అయ్యి సర్వైవర్స్ని మీట్ అయ్యారు. పిఎం మోదీ గారు కూడా ఈ ఇన్సిడెంట్ మీద రియాక్ట్ అయ్యారు. బ్లాస్ట్లో చనిపోయిన వాళ్ళకి కండోలెన్స్ తెలిపారు. గాయపడిన వాళ్ళు త్వరగా కోలుకోవాలి అని కోరుకున్నారు. అలాగే సిచ్యువేషన్ ఎలా ఉందో హోమ్ మినిస్టర్ అండ్ అదర్ అఫీషియల్స్తో రివ్యూ చేశాను అని చెప్పారు. ఇనిషియల్ రిపోర్ట్స్లో అయితే సిఎన్జి సిలిండర్ బ్లాస్ట్ వల్ల ఇది జరిగి ఉండొచ్చేమో అని ఫోరెన్సిక్ టీం వాళ్ళు అంచనా వేస్తున్నారు. బ్లాస్ట్ వచ్చేసి కార్కి వెనక భాగంలో జరిగిందంట. సో సిఎన్జి సిలిండర్ కార్కి వెనక పార్ట్లోనే ఉంటుంది కాబట్టి సిఎన్జి సిలిండర్ బ్లాస్ట్ ఏమో అని అంచనా వేస్తున్నారు. ఇక్కడ ఎక్స్ప్లోజన్లో షార్ప్నల్ మెటీరియల్స్ అంటే షార్ప్ నెయిల్స్ కానీ గ్లాస్ పీసెస్ కానీ మెటల్ పెబుల్స్ లాంటివి ఏమీ లేవంట. జనరల్గా టెర్రరిస్ట్ బాంబ్స్లో ఇవి కామన్గా ఉంటాయి. ఇవి ఉంటే జనాలకి డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇవేమీ లేవు కాబట్టి నార్మల్ యాక్సిడెంట్ కూడా అవ్వచ్చు, లైక్ ఇప్పుడు చెప్పిన సిఎన్జి సిలిండర్ బ్లాస్ట్ లాంటివి కూడా అని ఈ యాంగిల్లో కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారనమాట. బట్ అగైన్ వీ కాంట్ రూల్ అవుట్ టెర్రర్ యాంగిల్. ఈ షార్ప్నల్ మెటీరియల్స్ లేకుండా బ్లాస్ట్ చేయడానికి ఇంకో రీజన్ కూడా ఉండొచ్చు. వాళ్ళ ప్రైమరీ ఆబ్జెక్టివ్ సైకలాజికల్ అండ్ పొలిటికల్ ఎఫెక్ట్ అవ్వచ్చు. అంటే వాళ్ళ నెట్వర్క్ సత్తా ఏంటో మనకి తెలియటానికి ఈ అటాక్ని ప్లాన్ చేసి ఉండొచ్చు. అంటే పెద్ద బ్లాస్ట్ చేసి చాలా ఎక్కువ మందిని చంపడం కాకుండా మనకి మన గవర్నమెంట్కి ఒక మెసేజ్ పంపుతున్నట్లు. స్టార్టింగ్లో చెప్పాను కదా, క్యాపిటల్ సిటీలో బాంబ్ బ్లాస్ట్ చేసి మీ గుండెల మీద కొట్టాం అనే టైప్లో కూడా ప్లాన్ చేసి ఉండొచ్చు. అంటే మేబీ ఇది కూడా ఒక పాసిబిలిటీ ఉంది అనేది నా థియరీ అంతే. ఎగ్జాక్ట్గా ఇదే అయి ఉంటుంది అని నేను చెప్పట్లేదు. ఇందాక చెప్పినట్లు కారులో 3 ఉన్నారు. మేబీ వాళ్ళు బ్లాస్ట్ని ప్లాన్ చేసుకుని ఉంటారు. బట్ యాక్సిడెంటల్గా బ్లాస్ట్ జరిగి ఉండొచ్చు. లేదా ఈ 3లో బాంబర్ కూడా ఉండే ఛాన్స్ ఉంది. బై ది ఎండ్ ఆఫ్ ది డే పూర్తి ఇన్వెస్టిగేషన్ జరిగితే కానీ తెలీదు. ఎన్డీటీవీ రిపోర్ట్ ప్రకారం బ్లాస్ట్ జరిగిన ప్లేస్లో ఈ బుల్లెట్ దొరికిందంట. ఇన్ కేస్ నిజంగా అది అక్కడ దొరికి ఉండి అది AK-47 గన్లో బుల్లెట్ అయితే దీంతో ఖచ్చితంగా టెర్రరిస్టుల హస్తం ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే టెర్రరిస్టులు ఎక్కువగా యూజ్ చేసేది AK-47. నేషనల్ సెక్యూరిటీ గార్డ్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, ఫారెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ టీం వాళ్ళు ఆల్రెడీ రంగంలోకి దిగారు. ఎవిడెన్స్లన్నీ కలెక్ట్ చేస్తున్నారు. ఇండియాలోని మేజర్ సిటీస్ అన్ని హై అలర్ట్లో ఉన్నాయి. ఢిల్లీ పోలీస్ కమిషనర్ గోల్చా గారు దగ్గరలో ఉన్న అన్ని సీసీటీవీ కెమెరా ఫుటేజెస్ ని విస్తృతంగా పరిశీలిస్తున్నాం అని చెప్పారు. ఢిల్లీ నుంచి కేరళ దాకా మొత్తం హై అలర్ట్ అయ్యారంటే పహల్గామ్ తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్ ని లైట్ తీసుకోవడానికి లేదు అని మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కి కూడా అర్థమై ఉంటుంది. అండ్ నేను ఒక వీడియో చూశాను, ఎన్డీటీవీ వాళ్ళు ఎవిడెన్స్లన్నీ ఎట్లా పడితే అట్లా చేతులతో పట్టుకుంటున్నారు. సో అలా పట్టుకుంటే ఎవిడెన్స్లన్నీ కంటామినేట్ అవుతాయి కదా. ఆ మాత్రం సెన్స్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు గ్రౌండ్ రిపోర్టింగ్ అని ఎలా పడితే అలా చేస్తున్నారు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి టైంలోనే ఫేక్ న్యూస్లు ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి.
ఒక న్యూస్ చూసినప్పుడు అది ఎంతవరకు నిజం అనేది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి, ఓవర్లుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పినా కూడా మీరు వేరే దగ్గర క్రాస్ చెక్ చేసుకోవడానికి ట్రై చేయాలి. అంటే ఈ టైంలోనే ఫేక్ న్యూస్లు ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అవి జనాల్లో ప్యానిక్ని క్రియేట్ చేస్తాయి. సో మీరు ఒక న్యూస్ చూసినప్పుడు దాన్ని గుడ్డిగా నమ్మేసి అందరికీ షేర్ చేసి వాళ్ళలో ప్యానిక్ క్రియేట్ చేయకుండా అది అథెంటిక్ న్యూసా కాదా అనేది చూసి ఆ తర్వాత షేర్ చేయండి. అంటే ఈ టైంలో రెడీగా ఉంటారనమాట ఈ ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేయడానికి. అంటే వినటానికి చాలా బాగుంటాయి. సో అవి మనం చూడగానే ఒక నిజంగా ఇంత జరిగిందా అని షేర్ చేస్తూ ఉంటాం. సో దానివల్ల చాలామంది ప్యానిక్ అవుతారు. అండ్ అలాంటి ఫేక్ న్యూస్లని మీరు స్ప్రెడ్ చేయొద్దు. సో అది మన నేషనల్ సెక్యూరిటీకి కూడా భంగం కలిగించే అవకాశం ఉంటుంది. సో బీ రెస్పాన్సిబుల్ అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకి ఫాస్ట్గా వచ్చేస్తాను. అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు. బై బాయ్.